గాయన కేంద్ర ముగ్గురు కొడుకులు అందరు మంచి మంచి జాబులు చేస్తాండ్రు. నా శివంటే గా పెద్దమ్మదే 2 కొడుకులకు కొలువులే, కోడన్లకు కొలువులే. గల కొడుకు బిడ్డే 2 పెళ్లిలు చేసుకొని అమెరికాలోనే ఉంటాండ్రు. మస్తు డాలర్లు సంపాదిస్తురట అని గొప్పగా చెప్తుంటారు. వాజివే కానీ శాత కాకుండా అయినాక ఏ కొడుకు చూడనోళ్ళు కోడలు కాననోళ్ళు మస్తు మంది ఉంటారు. గసంటల కోసం హోల్డేజ్ హోమ్లు వచ్చినాయి, హాస్టల్ లెక్క. ఏమున్నా అదే లోకం. ఆళ్ళని మురిపిస్తానికి ఇగో గింత చక్కటి ప్రోగ్రాం. పేరుకు పెద్దల జాతర గాని చిన్న పొరలైందనుకో రాదుండ్రి. పొద్దాక ఆటలు పాటలు తీరు పోటీలు తీరొక్క ముచ్చట్లు. అంతా 60 ఏండ్లు నిండి 90 ఏండ్ల దాకున్న తాతలు అవ్వలు 300 మంది ఒక్క కాడికి చేరి చిన్నతనం యాదొచ్చేలా దిల్ ఖుష్ అయిండ్రు. చాలా బాగుందండి. చిన్న పిల్లల హాయిగా ఆడుకున్నాం, పాడుకున్నాం, ఇంకా ఆటలు ఆడుకున్నాము. మేము 25 ఏళ్ళ పిల్లలు అయిపోయాం. వీటీవీఓ అనే సంఘపోలు ముంగటబడి ఇంత మంచి కార్యం పెట్టిండ్రు పెద్ద మనుషుల కోసం. 25 ముసలోళ్ళ హాస్టళ్లకెళ్లి అందరిని దొల్కొచ్చి ఆయితరం పూట జాతర పెడితే ఒక్కొక్కళ్ళ పర్ఫార్మెన్స్ చూడుండ్రి ఎట్లున్నదో. ఆటల పోటీలు సుత మస్తు పెట్టిండ్రు. ఉత్తగ్ కాదు గెలిచినోళ్లకు గిఫ్టులు సుత. తల్లి గర్భము నుండి ధనము దేడవడైనా వెళ్ళిపోయనాడు వెంటరాదు. కల్లా కపటం కానని వాడ, లోకం పోకడ తెలియని వాడ, ఏరువాక సాగరో రన్నో చిన్నన్న. పొద్దుగాల నాస్టా పగటీలి బువ్వ నడుమిట్ల చాయ్ బిస్కెట్లు తినబెట్టి మంచిగా చూసుకున్నారు వాలంటీర్లు. ఇంట్లో మనుషుల్లాగా మసులుకున్నారు. మాకు తేడా మంచి ప్రేమాభిమానంతో ముంచెత్తారు. ఆ ప్రేమాభిమానం అనే వర్షంలో తడిచి ముద్దైపోయారన్నమాట. కొడుకులు చక్కగా చూడక కోడన్ల సతాయింపు వడలేక కన్నోళ్ళంతా అమెరికాకో ఆస్ట్రేలియాకో పోతే శాతగాని ఏజిలా పుట్టెడు దుఃఖంతోటి ఓల్డేజ్ హోమ్ లో ఉండేటోళ్ళ మనసులు నిమ్మలబడే జాతర ఇది. ఇంత మంచి కార్యం పెట్టినోళ్ళందరినీ తారీఫ్ చేయాల్సిందే. ఏడాది కోపారి ఇట్లనే పెట్టాలే, మేము మస్తు ఎంజాయ్ చేస్తామంటుండ్రు ఈ పెద్ద మనుషులంతా. ఎప్పుడైతే బుల్లెట్ దిగిందా లేదా